హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఐయామ్ సో హ్యాపీ బికాజ్ నేను ఇండియాకెళ్తున్నాననమాట. నేను, పాప మాత్రమే వెళ్తున్నాము. రవి రావట్లేడు. అదొకటుంది. అది ఎప్పుడూ ఉంటది. అండ్ సడెన్‌గా వెళ్తున్నాము. ఎప్పుడు ఇండియాకి వెళ్ళాలని ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటదనమాట. ఈసారైతే కొంచెం ఎక్సైట్‌మెంట్ అండ్ కొంచెం టెన్షన్‌గా గూడా ఉంది. బికాస్ నేనసలు ప్రిపేర్డ్‌గా లేననమాట. ఇండియాకి ఇంత సడెన్‌గా వెళ్తాననేసి. ఇండియాకి వెళ్ళాలంటే చాలా ప్రిపేర్డ్‌గా ఉండాలి. అండ్ రవి రావట్లేడు కాబట్టి అన్నీ నేనే మేనేజ్ చేసుకోవాలి. అండ్ రవి లేకుండా వెళ్ళడం అది సడెన్‌గా అంటే చాలా కష్టంగా ఉంటదనమాట. సే హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను నాన్న. ఈసారి ఎక్కువేం తీసుకెళ్ళట్లేదు గిఫ్ట్స్ అవి. బికాస్ లాస్ట్ టైమ్ చాలానే తీసుకెళ్ళాను. అండ్ ఈసారి ఎవరెవరికైతే తీసుకెళ్ళలేదో వాళ్ళకి మాత్రమే తీసుకెళ్తున్నాను. నా కజిన్స్‌కి హ్యాండ్ బ్యాగ్, ఫ్రెండ్స్‌కి కొన్ని టీ షర్ట్స్ అండ్ మా చెల్లి వాళ్ళకి అట్లా మేకప్ ఐటెమ్స్ అలా తీసుకెళ్తున్నాననమాట. సడెన్‌గా అనేసరికి అసలు ఏం తీసుకెళ్లాలో కూడా అర్థం కాదు. బికాస్ షాపింగ్‌కి టైం ఉండదు. రవికి మార్నింగ్ అంతా ఆఫీస్ ఉంటది. సో, ఇంకా ఏం తీసుకోవాలో అర్థం కాలేదు మాకు. మీరైతే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమేం థింగ్స్ తీసుకెళ్తారు ఇండియాకి నాకు కింద కమెంట్ చేయండి. సో, నెక్స్ట్ టైమ్ నేను కూడా అలా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మేము సఫారాలో మళ్ళీ ఇక్కడ మేకప్ ఐటెమ్స్ తీసుకున్నామనమాట. అండ్ తర్వాత కాస్ట్‌కోలో మేమైతే చాక్లెట్స్ తీసుకున్నాము. లాస్ట్ టైమ్ చాక్లెట్స్ ఎవరికీ అంత సరిపోలేదని అన్నారు. సో, మరి ఈసారి అయితే కొంచెం ఎక్కువ చాక్లెట్స్ తీసుకెళ్తున్నాము. గిఫ్ట్స్ ఏం లేవు కాబట్టి చాక్లెట్స్ అయితే తీసుకెళ్తున్నాము. యాక్చువల్‌గా 3 బ్యాగ్స్ అనుకుంటున్నాను నేను. బికాజ్ పాప కూడా ఉంటది కాబట్టి నేను అంత వెయిట్ ఎక్కువ మోయలేను. సో, 3 బ్యాగ్స్ అనుకుంటున్నాను. అండ్ ఫైనల్‌గా వచ్చేసరికి అవి 4 బ్యాగ్స్ అయ్యాయి. సడెన్‌గా ఇండియాకి ఎందుకు వెళ్తున్నాననేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్‌లలో అర్థమైతదనమాట. సో, వ్లాగ్స్ మిస్ అవ్వకండి. Please like, share and subscribe to my channel. See you in the next vlog. Bye bye.